మత్స్యకారుల వేట నిషేధ కాలంలో కూటమి ప్రభుత్వం 20,000 అందించటంపై శ్రీకాకుళం మత్స్యకార మాజీ జిల్లా అధ్యక్షులు మైలపల్లి నరసింగరావు హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధ కాలంలో 2014వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ భృతిని అందించిందన్నారు. తర్వాత వైకాపా ప్రభుత్వంలో 10,000 అందించారని, కానీ నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరిగిందన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం భృతి ఇవ్వటంపై ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు 20,000 రూపాయలు మంజూరు చేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మత్స్యకారులకి అందజేయాలని చెప్పి ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ ఇవ్వడానికి అచ్చెన్నాయుడు ముందుకొచ్చి అక్కడ కాన్వెన్షన్లో కూడా బ్యాన్ పీరియడ్ 20,000 ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని అచ్చెన్నాయుడు గారు ఈరోజు జిల్లా మంత్రిగా మనిషికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా తంబేసి 24-25లో వీళ్ళకి మనిషికి 20,000 రూపాయలు అంతది. ప్రతి ఒక్కరు కూడాను మత్స్యకారులు అరుగుడైన మత్స్యకారులు పెట్టుకోవడానికి తంబ కూడా అవసరమని చెప్పేసి ఈ తంబ కూడా అమలు చేశారు. ఈరోజు జిల్లాలో మత్స్యకారులు అందరూ కూడాను కరణ్నాయుడు గారు ఉన్నప్పటి నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండి శంకర్రావు కానీ చాలా కష్టపడి బ్యాన్ పీరియడ్ అనేది అమలు చేసి మత్స్యకారులందరూ కూడాను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మా జిల్లాలో ఫిషరీస్ మినిస్టర్ రావడం మరి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం వల్ల మా మత్స్యకారులకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్యాన్ పీరియడ్ అందిన తర్వాత మత్స్యకారులందరూ చాలా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పార్టీ కోసం మత్స్యకారులు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మేము చాలా పార్టీకి మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు టీడీపీకి 2082 నుండి 1982 నుండి ఈ రోజు వరకు కూడా మత్స్యకారులు టీడీపీతోనే వెంటనే ఉన్నారు. ఈరోజు మాకు 20,000 రూపాయలు అందడం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని, కొండి శంకర్రావు గారిని, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని మేము మత్స్యకారుల తరపు నుండి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సహకార సంఘ మాజీ అధ్యక్షుడు మైలపల్లి నరసింగరావు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.